సామాన్యుడిపైకి బుల్డోజర్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో ప్రజలు లోపల ఉండగానే అపార్ట్మెంట్ను కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్ అంటూ మనం చూస్తున్నాం. సో ఎంత దారుణం చూడండి. ఇక్కడ మొత్తం కూడా ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు. ఎవరైతే అపార్ట్మెంట్ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. సో ఇందులో ఉన్నా కానీ బుల్డోజర్ చూడండి కూల్చివేసే ప్రయత్నం ఇది. సో ఇక్కడ దిక్కుతోచని భవిష్యత్తు. ఒకవైపు హైడ్రా బుల్డోజర్ కూల్చుతుండగా కింద పడుతున్న ఇంటి శకలాలు, మరోవైపు చెల్లాచెదురుగా పడుతున్న సామాగ్రి, ఆట బొమ్మలు, ఇంకోవైపు కట్టు బట్టలతో రోడ్డున పడి బాధితుల రోదన నడుమ అసలు ఏం జరుగుతున్నదో తెలియక అమాయకంగా చూస్తున్న చిన్నారి అంటూ మనం చూస్తున్నామండి. సో ఇక ఈ చిన్నారిని చూడండి, పాపం ఆ చిన్నారికి ఏం జరుగుతుంది ఏందో ఏమీ తెలియని పరిస్థితి, ఏమి చెప్పినా కానీ అర్థం చేసుకోలేని స్థితి. ఏమవుతుంది పాపం పడుకొని లేచే వరకల్లా ఇల్లు కూలిపోతూ ఉన్నాయి. దిక్కుతోచని చిదులి ఆర్తనాదాలు, ఏడుపులు, శాపనార్థాలు. ఆ పసిపాపకి ఏం అర్థం కాని పరిస్థితి. ఈ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాకరికి సామాను సర్దుకునే టైం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఉన్న పొలంగా వెళ్ళిపోవాలి. సో ఎడ్డా రంగనాథ్కు మళ్ళీ శనివారాలు ఆదివారాలు మాత్రమే కూల్చివేతలు ఉంటాయండి. ఎందుకంటే కోర్టుకు హాలిడే ఉన్నప్పుడు మాత్రమే ఈయన బుల్డోజర్ పనిచేస్తుంది. అప్పుడే ఆయన బుల్డోజర్ లేస్తుంది, లేకపోతే లేవదు. ఇక మిగతా టైంలో వండుకుంటుంది ఇక. సో అది నువ్వు రంగనాథవా పిచ్చినాథవా అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ ఆవేదన ఆగేది ఎన్నాడట. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తుతో కళ్ళెదిటే హైడ్రా బుల్డోజర్ కూస్తున్న తన నివాసాన్ని చూస్తూ రోధిస్తున్న ఒక వృద్ధురాలు. సో ఎంత దారుణం ఇది. నిజంగా ఇది నిజాం పాలనలానే ఉన్నది, నిజాం పాలన గుర్తొస్తూ ఉన్నది. పోలీసులను, హైడ్రా పోలీసుల్ని, పోలీసు యంత్రాంగాన్ని, అధికారాన్ని ఉపయోగించి మీరు పేదల ఇల్లు కూలుస్తూ ఉన్నారు. కోర్టులకు సెలవు వచ్చే ఒక్కరోజు ముందే హైడ్రాకు శిఖం వస్తుంది. ఎప్పట్లాగే శనివారం తెల్లవారుజామున ఈసారి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం మీద విరుచుకుపడింది. జనాల లోపల ఉండగానే అపార్ట్మెంట్ పైకి భారీగా పోలీసు బలగాలను అడ్డం పెట్టుకొని బుల్డోజర్లతో దండెత్తింది అంటూ ఇక్కడ చూస్తున్నామని. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం ఇంట్లోని సామాగ్రిని కూడా తీసుకొని ఇవ్వకుండా 6 అంతస్తుల అపార్ట్మెంట్ని 45 ప్లాట్లలో ఉంటున్న వారిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది. అత్యుత్సాహంతో పైనుంచే వస్తువులను కింద పడేసింది. ఓవైపు హైడ్రా బుల్డోజర్ అపార్ట్మెంట్ను కూలుస్తుండగానే బాధితులు ఒక్కో సామాగ్రిని కిందకి దించుకోవడం కనిపించింది. మరోవైపు 2 ఏళ్లుగా ఉంటున్న నివాసాన్ని కూల్చి తమను ఉన్నపలంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి పోయేదని అపార్ట్మెంట్ వాసులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారంటూ చూస్తున్నామండి. సో వాస్తవానికి రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి మరి ఎటు పోవాలా, వాళ్ళు ఉండాలి మరి? అందరూ పోయి ఆ ముసలి పోయి దీనికి చావాలా? వాళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉండాలి? ఉన్న పలంగా నోటీసులు ఇవ్వకుండా మీరు అపార్ట్మెంట్లు కూల్చేస్తే వాళ్ళు ఏడవై బతకాలా? చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చాలామంది అపార్ట్మెంట్లో ఉన్న మంది బయటికి పంపిస్తే ఉన్న పలంగా. సో వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీళ్ళు పైకెక్కి ఒక బజార్ రౌడీలాగా ఈ పోలీసులు అపార్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళ వస్తువులన్నీ కూడా పై అంతస్తు నుంచి పడేయడం, వెళ్ళిపోమని చెప్పి బెదిరింపులకు గురి చేయడం, లేకపోతే అరెస్ట్ చేసి జైలు వేస్తామని చెప్పి బెదిరియడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నవి. సో ఇక్కడ విషయం ఏంటంటే ముఖీం అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాది మీకు గుర్తుంది కదండి. ఆ ముఖీం అనే వ్యక్తి గతంలో హైడ్రా రంగనాథ్ ప్రశ్నించాడు. ఎట్లా కూల్చివేస్తారా ఇది? తిరుపతి రెడ్డి మా అవసరమైతే మా తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది, ఆయన ఎందుకు కూల్చేస్తలేరు? చాలా అక్రమకట్టాలు ఎందుకు కూల్చేస్తలేరు అని చెప్పి ప్రశ్నించిండు ఆయన. సో దానికి ఈరోజు కక్ష కట్టి అమీన్పూర్లో అన్న తమ్ముడు ఇక ఒక ఫామ్ హౌస్ ఉంటే ఆ ఫామ్ హౌస్ కూల్చేసారు. సో తమ్ముడు ఒక అపార్ట్మెంట్ కట్టాడు, సో దాన్ని కూల్చేసారు. సో ఇక్కడ విషయం ఏంటంటే అక్రమ కట్టడాలు కట్టితే సరే కూల్చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది, ప్రభుత్వం మేము కాపాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. పాలాభిషేకాలు కూడా చేయించుకుంటూ రంగనాథ్ ఇంతవరకు బాగానే ఉంది. సేవ్ వైలపురం అని చెప్పి పెద్దగా సోషల్ మీడియాలో రాయించుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ సో మరి సామాన్య ప్రజలు వీళ్ళ పరిస్థితి ఏంది? మరి బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడాయా? గతంలో ఉన్న బీఆర్ఎస్ అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ ఏదో అనుకుందాం, మొత్తం మీద మీ ప్రభుత్వ అధికారులు కదా పర్మిషన్లు ఇచ్చింది. మరి ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు? ప్రభుత్వ భూమిలో కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేది మీరే. సో బిల్డర్లు ఇచ్చే లంచాలకు మీరు ఆశపడి పర్మిషన్లు ఇచ్చి ఈరోజు మీరు బిల్లు కట్టి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళకు అమ్ముకుర్రు. సో ఈరోజు మరి వాళ్ళ పరిస్థితి ఏంది? కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు ఎవరు న్యాయం చేయాలి? మరి ఆ బిల్డర్ న్యాయం చేస్తాడా? లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడా? లేకపోతే హైడ్రా రంగనాథ్ న్యాయం చేస్తాడా? ఎవరు న్యాయం చేయాలి? వాళ్ళ ఇల్లు గూడు కూలగొట్టి బయటికి పంపిస్తే
వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి, వారు ఏడ ఉండాలి, ఎక్కడ బతకాలి, ఎటు పోవాలి, మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు? సో ఇక ఇప్పుడు వాడు కూడా వచ్చిండు, ప్రభుత్వం కబ్జా చేసిండు, కట్టిండు, అమ్మిండు. సో వాడు కొన్ని కోట్లు లక్షలు వసూలు చేసుకుంటూ బయటపడ్డాడు. వాడు సేఫ్గానే ఉన్నాడు, కట్టినోడు బాగానే ఉన్నాడు, పర్మిషన్ ఇచ్చినోడు బాగానే ఉన్నాడు. సో ఈరోజు కొనుక్కున్న ప్రజలు ఆగమవుతా ఉన్నారు. మరి వాళ్లకు నష్టపరిహారం ఓరు చెల్లించాలి? మరి ప్రభుత్వం మీరు ఇల్లు కట్టిరి, ప్రభుత్వం ఇల్లు కట్టి లేదా ఆ బిల్డర్ నుంచి ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిరి. ఇదిగా చేయాల్సింది. మేము ఇల్లు కూల్ చేస్తాం, వెళ్ళిపోతాం. సో మీ సాగు మీరు సావండి అంటే ఎక్కడికి పోవాలా ప్రజలు? ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దారుణమా? రేవంత్ రెడ్డి నీకు సోయిందా? ఏం జరుగుతుంది ఏంది అని తెలుస్తున్నదా నీకు అసలు? అంటే నీకు ఓట్లు వేసి నేను గెలిపించుకుంది వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికా, కూల్చడానికా? ఇంత దారుణమా? విచ్చలవిడి వీరంగనాథట. జనం లోపల ఉండగానే అపార్ట్మెంట్ పైకి హైడ్రా బుల్డోజర్, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధ్వంసం, సామాగ్రి సర్దుకునే అవకాశం ఇవ్వని కాఠిన్యం, అమీన్పూర్ మండలం ఐలాపురంలో అరాచకం, బలవంతంగా బయటకు పంపి కూల్చివేతల పర్వం, 6 అంతస్తుల భవనం గెస్ట్ హౌస్ కూల్చివేత, కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న జేసీబీలతోనే నేలమట్టం, కట్టు బట్టలతో రోడ్డున పడి రోధించిన బాధితులు అంటూ చూస్తున్నామండి. సో ఇక వాళ్ళ ఉసురు బరాబదులుతుంది. సో ఇక చూడండి, మొత్తం అన్ని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ఐలాపురంలో అపార్ట్మెంట్ కూల్చివేత, రోడ్డున పైన బాధితుల సామాగ్రి. మేమేం అన్యాయం చేసినామని చెప్పి అడుగుతుంది. మేమేం అన్యాయం చేసినాం? మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, గుడిసెలు వేసుకొని జీవించాం, ఈ మధ్యన ఇల్లు కట్టుకున్నాం, చెప్పకుండానే మా ఇంటి మీద పడి జేసీబీలతో మొత్తం కూలగొట్టారు. వీళ్ళకు మేమేం అన్యాయం చేసినాం? మా ఉసురు ముడుతుంది. కష్టపడి కట్టుకున్న ఇంటిని కూలగొడితే ఎంత బాధ ఉంటుందో మీ ఇల్లు కూలగొడితే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి నాశనమైపోతామని చెప్పి సో ఈ పెద్ద ఆవిడ పద్మ అనే ఈ పెద్ద ఆవిడ శాపనార్థాలు పెడతా ఉన్నది. శాపనార్థాలు పెడతారు. మేమేం అన్యాయం చేసినాం, మేమేం పాపం చేసినాం, నీకు ఓటు వేసి గెలిపించుకోవడమేమో మేము అన్యాయం చేసింది. సో మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నావు, ఇదా నువ్వు చేస్తుంది? తులం బంగారం అన్నావు, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పినావు. ఏవి హామీలు నెరవేర్చకుండా ఈరోజు మా ఇళ్ళ మీద పడి కూల్చివేస్తా ఉన్నావు. ఇదెక్కడ న్యాయం? రేవంత్ రెడ్డి నాశనం అయిపోతావు. నీళ్ళు కూల్చితే నీకు ఆ బాధ్యత తెలుస్తుంది అని చెప్పి ఓ మహిళ అడుగుతూ ఉన్నది. ఆమె చెప్పుకుంటా ఉంది, ఆమె గోడు చెప్పుకుంటా ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి ఆమె శపిస్తూ ఉన్నది.